The ranks of the same 15 students in two subjects A and B are given below. The two numbers within the brackets denoting the ranks of the same student in A and B respectively. అంటే ఏ 1, 10 ఉంది అంటే అర్థం స్టూడెంట్కి ఒక సబ్జెక్టు 10th ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు, ఇంకో సబ్జెక్టులో 10th ర్యాంకు వచ్చిందని అర్థం. 2, 7 అంటే అర్థం ఏంటంటే ఒక సబ్జెక్టులో 2nd ర్యాంకు, మరో సబ్జెక్టులో 7th ర్యాంకు వచ్చిందని అర్థం. సో ద ర్యాంక్స్ ఆర్ యాజ్ ఫాలోస్: 1, 10, 2, 7, 3, 2, 4, 6, 5, 4, 6, 8, 7, 3, 8, 1, 9, 11, 10, 15, 11, 9, 12, 5, 13, 14, 14, 12, 15, 13. సో ఇలాగ 15 మంది స్టూడెంట్స్కి సంబంధించి 2 సబ్జెక్ట్స్తో ర్యాంక్స్ ఇచ్చారు. యూజ్ స్పియర్మెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద ర్యాంక్ కొరలేషన్ కోఎఫిషియంట్. సో ర్యాంక్ ఏ అనే వాటిని అంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ అన్నింటినీ కూడా ర్యాంక్ ఏ ఇండికేట్ చేస్తుంది కాబట్టి వరుసగా రాసుకుంటూ రావాలి. సిమిలర్లీ రెండో వై కోఆర్డినేట్స్ అని మనకి ర్యాంక్ బిని ఇండికేట్ చేస్తాయి కాబట్టి బి అనే సబ్జెక్ట్లో ర్యాంక్స్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి అవన్నీ కూడా వరుసగా రాసుకోవాలి. సో ఫస్ట్ కాలమ్ ఈజ్ ర్యాంక్ ఏ, సెకండ్ కాలమ్ ఈజ్ ర్యాంక్ బి. డి అంటే ఏం చేయాలి మనం? ర్యాంక్ ఏలోంచి ర్యాంక్ బిని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 10 - 9, 2 - 7 - 5, 3 - 2 1, 4 - 6 - 2, 5 - 4 1, 6 - 8 - 2, 7 - 3 4, 8 - 1 7, 9 - 11 - 2, 10 - 15 - 5, 11 - 9 2, 12 - 5 7, 13 - 14 - 1, 14 - 12 2, 15 - 13 2. సో ఇలా మనం ర్యాంక్ ఏ ర్యాంక్ బి తీసుకుని ర్యాంక్ ఏలోంచి ర్యాంక్ బిని తీసేస్తూ డి అనేటువంటి కాలమ్ని క్రియేట్ చేసుకున్నాం. నో డి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 81, 25, 1, 4, 1, 4, 16, 49, 4, 25, 4, 49, 1, 4, 4 వచ్చాయి. దట్ మీన్స్ డి స్క్వేర్, డిని స్క్వేర్ చేసి రాస్తే డి స్క్వేర్ వస్తుంది. సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది? 272 వచ్చింది. స్పియర్మెన్స్ ర్యాంక్ కొరలేషన్ ఫార్ములా ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. 1 - 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ అంటే ఎంత? 272 బై n అంటే 15 ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. 15 స్క్వేర్ అంటే ఎంత? 225 - 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.51 వచ్చింది. సో స్పియర్మెన్స్ ర్యాంక్ కొరలేషన్ అంటే ఏం చేయాలి అంటే వాడు ర్యాంక్స్ ఇస్తే డైరెక్ట్గా ర్యాంక్స్ తీసుకుంటాము. ర్యాంక్స్ అవ్వకుండా ఎక్స్పైర్ ఇస్తే ర్యాంక్స్ మనం రాసుకుని అప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డైరెక్ట్గా మనకి ర్యాంక్స్ ఇచ్చిన సందర్భాల్లో ఆ ర్యాంక్స్ తీసుకుని ప్రాబ్లం మనం కంటిన్యూ చేసుకుంటాము. అలా ర్యాంక్స్ కాకుండా వాడు ఎక్స్ వై అని చెప్పి నెంబర్స్ ఇచ్చినట్టయితే ఆ నెంబర్స్కి మనం ర్యాంక్స్ యాడ్ చేసుకుని దాని నుంచి మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈజీ ఫార్ములా, ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫాలో అప్ చేయండి.